జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. ఎంత బాగా చెప్తారు ఆవిడ దాదాపు 25 సంవత్సరాలుగా 25 ఏళ్ళు అయిందమ్మా మీ అన్వేషణ. ఆవిడ 25 సంవత్సరాల నుంచి అన్వేషణ అంట. ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ హెస్ బీన్ డన్ బై హర్ సిన్సియర్లీ ఫర్ ది లాస్ట్ 2.5 decades. దాంట్లో ఇక సభాముఖంగా మాట్లాడుకోకూడదు, కానీ ఇవాళ సమాజంలో గురువులుగా పిలువబడుతున్న వారందరితో ప్రయాణం చేసింది, వారందరినీ కాకినాడకు ఆహ్వానించింది, వారందరి దగ్గరికి అనేక ప్రయత్నాలు చేశారు ఆవిడ. ఎన్ని ప్రయత్నాలు చేశారో, కానీ నా ప్రవచనామృతం పరిచయమే పరవశం అన్న చందంగా విన్న తొలి రోజే వీళ్ళెవరి దగ్గర ఏం లేదో ఇక్కడ ఏముందో గ్రహించింది నా బంగారు తల్లి. ఆవిడికి అంతకుముందు పాపం వాళ్ళకు కూడా తెలియజేయాలన్న ఆశ ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. నాకు తెలుసు వాళ్ళు తెలుసుకొని ఇయ్యరని, కానీ ఆవిడ ప్రయత్నం చేశారు. అక్కడ క్లాస్ పెడదామని, బుక్స్ ఎన్ని చేసినా సరే కథ విన్నట్లుగా అవతల వాళ్ళకి జ్ఞానం పొందాలి అన్న జిజ్ఞాస కానీ లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది. మరి నిన్నే శ్రీకృష్ణుడు చెప్పారు, అరుదైన వారే అంతర్ముఖ్యమైన దృక్పథానికి మొగ్గు చూపుతారని. అలా అరుదైన వారు ఇందరు అవ్వటం ఎప్పటికీ ఇది చిరస్మరణీయమైన చరిత్ర సాధించిన శ్రీరాముడి ఘన విజయమే అనేది మరొకసారి తెలియజేసుకుంటూ స్వస్తి, జయవస్తు, మళ్ళీ కలుద్దాం, శుభం. మరి ముఖ్యంగా ఈ అద్వైత భాస్కరుల సంగమంలో నేను మీకు స్ఫూర్తిని అందివ్వటానికి ప్రయత్నించి, నేను మీకు అందిస్తున్నానో లేదో తెలియదు, కానీ మీరు నాకు అందించే స్ఫూర్తి మరింత నాకు ఉత్సాహాన్ని, మరింత స్ఫూర్తిని అందిస్తుంది. ముఖ్యంగా ఆ పాప నిన్న బొమ్మలాగా ఉంది కదా, అమ్మాయి ఆ పర్సనాలిటీ అమ్మాయిని ఏడిపించడం, తర్వాత వెళ్ళేటప్పుడు నిన్న పొద్దున్న క్లాస్తో ఏముంది, స్లాప్ ఓపెన్ మౌత్ స్లాప్ ఏదో చెప్తాను, నోరు ఏముంది, నోరు తెరిసి చెంప మీద కొట్టేటట్టుగా తయారైందని చెప్పడం. అలాంటి చిన్న చిన్న లబ్ధులు మీరు పొందేవి నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ మరొకసారి ఈ వేదిక నుండి నేను వేడుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని జన్మల తర్వాత మనకి సరైన సత్యం అందుబాటులోకి వచ్చింది. ఇన్ని జన్మల తర్వాత జన్మలన్నిటిలో పొందలేనటువంటి జ్ఞానాన్ని ఒక్క జన్మలో పొందగలిగే పరిణితిని సాధించాం. ఇన్ని జన్మలుగా దేనికోసం ప్రయత్నిస్తున్నామో జన్మలకే శాశ్వతంగా వీడ్కోలు పలికేంత ఒక మాధుర్యాన్ని చవిచూస్తున్న ఈ నేపథ్యంలో మీరు అనవసరంగా డైవర్సిఫై అయిపోయి ఎవరినో ప్రేమించేసేసి, లేకపోతే ఇంకేదో దరిద్రాలు తెచ్చి కొని పెట్టుకుని, లేకపోతే ఇంకెవరి మీద ద్వేషం పెంచేసుకుని ఈ చిన్ని మానవత్వానికి సంబంధించిన అంశాలు పెట్టుకోవద్దు. సొంతింటికి పునఃప్రయాణం అవుతున్నామని ఈ నేపథ్యంలో అన్నిసార్లు రావడానికి కారణం అదే. మనం వచ్చేయటం ఎంత నిజమో, మనం చాలా ఎత్తుకు ఎదగటం ఎంత నిజమో, చిన్న తప్పిదం చేస్తే అంత ఎత్తు నుంచి అంత కింద పడిపోవటం కూడా అంతే నిజం. కాబట్టి ఆయన అన్నిసార్లు ఆ చిన్న తప్పు కూడా దొరలకుండా ఆయన అన్నిసార్లు వచ్చి మందలిస్తుంటే నాకు మందలించడం కనిపెట్టు ప్రేమ మాత్రమే నాకు కనిపిస్తాను. ఏం అవసరం సార్ సత్యము జ్ఞానము అర్థమవుతున్న కొద్దీ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు మనం అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం. కుటుంబ సభ్యుల కన్నా వాళ్ళు ఎక్కువైపోతారు. ఎందుకంటే వాడు సత్యం తెలుసుకుని ఏనాడో శిఖరాగ్రమానమైన స్థానానికి ఉద్ధరించుకుంటూ విజయోత్సవాలతో, వేడుకతో, సంబరాలతో, ఉత్సాహంతో జీవిస్తూ ఉండి వీళ్ళు సావింతే వీళ్ళు చెప్పినా వినరు అని వదిలేయకుండా అనునిత్యం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇది నా విజయం,
నీ విజయం మన విజయం అని అన్నారు. మీ అంతటా మీకు ఇంతటి ఐశ్వర్యం మీ హస్తగతం చేసుకోవాలన్న ఆశ మీకుండాలి. ఈ జన్మ ఇన్ని జన్మలు దుర్లభంగా గడిచిపోయాయి కదా, ఈసారి అసాధారణమైన దివ్య జ్ఞానం స్వరూపాకృతిని దాల్చి మన పాదాల చెందకి చేరితే దాన్ని ఎంత త్వరితగతిలో మనం సుసంపన్నం చేసుకోవాలన్నది మీకుండాలి. కానీ అది ఎన్ని చెప్పినా మీకు అర్థం అవ్వదు. అస్సలు కొట్టాల్సిన దాన్ని కొట్టి వెళ్ళిపోదాం అనేది రావాలి మీరు. జయోస్ గుంటూరు నుంచి విచ్చేసిన మన ట్రూత్ వివేకామృత సాధకులకు స్వాగతం పలుకుతూ చప్పట్లు అందజేయవలసిందిగా కోరుతున్నాము. గురువు గారి ద్వారా వారు పొందిన పరిణితిని, వారు పొందినటువంటి లబ్ధిని వివరించవలసిందిగా వారిని కోరుతున్నాను. అద్వైత అమృతాన్ని వర్షంలా వర్షింపచేస్తున్న గురుదేవులైన అద్వైత భాస్కరునికి శతకోటి ప్రణామాలు. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. మా వారు శివశంకరరావు గారు నన్ను ఈ ట్రూత్కి పరిచయం చేశారనమాట. తను టీచర్గా వర్క్ చేస్తారు. నేను అంతకుముందు స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రోగ్రామర్గా వర్క్ చేశాను. నేను ట్రూత్ వివేకామృతంలోకి రాకముందు నా ఆలోచన సంవిధానం ఎలా ఉండేదంటే, చిన్నప్పుడే నన్ను అమ్మ వాళ్ళు పెంపకానికి ఇచ్చారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద నాకు తెలియకుండానే కోపం ఏర్పడింది. సో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, పెంచుకున్న వాళ్ళు కూడా నేను చాలా ప్రేమగా చూసేవాళ్ళు. కానీ వాళ్ళతోటి నేను ప్రేమగా ఉండటం కానీ నా ఏ ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేక లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కానీ నేను ట్రూత్ వివేకామృతంలోకి వచ్చిన తర్వాత గురుదేవుని అద్వైత అమృతాన్ని వర్షంలో వర్షింపచేసి అది పొందిన తర్వాత నా ఆలోచన సంవిధానంలో చాలా మార్పు వచ్చిందనమాట. ప్రేమ అంటే స్నేహం అంటే ఏంటో తెలియని నాకు ప్రేమని స్నేహాన్ని మ్యాజిక్లా గురువుగారు అందించారండి. దానివల్ల నేను మా కన్న తల్లిదండ్రుల మీద అనుకోకుండానే నాకు ద్వేషంపై వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చిందండి. సో దాంతోపాటు నన్ను నేను ప్రేమించుకోగలుగుతున్నాను. అంతేకాకుండా నా చుట్టూ ఉన్న వారిని కానివ్వండి, అందరినీ అన్నింటినీ ప్రేమించగలుగుతున్నాను అనమాట. ఇంత అద్భుతాన్ని అందించిన గురుదేవునికి ప్రణితతులండి. గురుదేవులు నాకు నాలెడ్జ్ని పరిచయం చేయటం వల్ల నాకు అంతకుముందు నేను ఏమీ పంచుకోలేను, లోన్లీగా ఫీల్ అయ్యాను. నేను నాలెడ్జ్ తోటే స్నేహం చేస్తానన్నమాట. నాలెడ్జ్ నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. నా అన్ని భావాల్ని పంచుకొని నా లోన్లీనెస్ని కేవలం నాలెడ్జ్ వల్లనే పోగొట్టుకున్నానండి. థ్యాంక్ యూ గురుదేవా. అంతేకాకుండా నా లైఫ్లో వచ్చిన కష్ట సుఖాలను కానివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈ నాలెడ్జ్ తోటే నేను అద్భుతంగా డీల్ చేయగలుగుతున్నాను. ఈ డీల్ చేయటం వలన నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న చందంగా మారిందండి. అంతేకాకుండా నేను గురుదేవుని ఫస్ట్లో వచ్చినప్పుడు ఏం అడిగానంటే, గురువుగారు నాకు ముక్తి మోక్షం కావాలని అడిగాను అనమాట. అది ఎంతో క్లిష్టమైన అంశాలు అనుకునేదాన్ని. కానీ అంత క్లిష్టమైన అంశాలని చాలా అద్భుతంగా, సరళంగా నాకు తెలియచేసి వాటిని నేను పొందేటట్లు చేసిన నా గురుదేవునికి శతకోటి ప్రణామాలండి. ఇదంతా కేవలం నా గురువు అందించిన నాలెడ్జ్ వల్లనే నాకు సాధ్యమైంది. మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ అందరూ ఈ నాలెడ్జ్లో ఉన్నారండి. చాలా అద్భుతంగా, హాయిగా గురుగారి వలన ఆనందంగా జీవించగలుగుతున్నాను. థ్యాంక్ యూ గురుదేవా. ఇంత అద్వైత అమృతాన్ని నా మీద వర్షంలా వర్షింపచేస్తున్న అద్వైత భాస్కరునికి శతకోటి ప్రణితతులు, కృతజ్ఞతాతులు తండ్రి. శ్రీ గురుభ్యో నమః. పరమగురువు శ్రీ వివేకానంద గారికి ప్రణతితతులు, గురు దంపతికి ప్రణతితతులు. నా పేరు భ్రమరాంబ. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈ ట్రూత్కి మా వారు పరిచయం చేశారు. గుంటూరు సెలబ్రేషన్ 10 ఏళ్ళు అయిందండి ఈ ట్రూత్కి వచ్చి. గుంటూరు సెలబ్రేషన్స్లో మా వారు నేను జాయిన్ అయ్యాము. మా అబ్బాయి కూడా ఉన్నాడు. మేము ముగ్గురం ఇందులో కొనసాగుతున్నాము. ట్రూత్లోకి, ఈ వివేకామృతంలోకి రాకముందు ఆధ్యాత్మికత అంటే పూజలు, వ్రతాలు, నోములు ఇవే అనుకుంటూ ఉండేదాన్ని. ఇందులోకి వచ్చాక
ఆధ్యాత్మికత అంటే ఈ పూజలు వ్రతాలు వీటి యొక్క అంతరార్థం, దీని యొక్క ఎందుకు పెట్టారు అనే సనాతన సాంప్రదాయం యొక్క విలువేంటో సార్ గారు చెప్పాకే బాగా అర్థమైంది. ఇందులోకి రాకముందు ఆలజళ్ళు, ఆందోళనలు అలాంటివన్నీ ఉండేవి. ఇందులోకి వచ్చాక వాటిని ఎలా అధిగమించాలో, వాటితో అవి లేకపోవటం కాదు, వాటిని ఎలా అధిగమించాలో, వాటితో ఎలా డీల్ చేయాలో అర్థమైంది. అందువలన ఏ వచ్చినా ఏం చేసినా కానీ తట్టుకునే శక్తి అది వచ్చింది. గురువుగారు ఇచ్చిన సంకల్ప శక్తి మూలాన మా అమ్మాయి పెళ్ళి అనుకున్నాను, అయిపోయింది. మేము వెల్ సెటిల్డే, కానీ ఒక నూతన గృహం సౌకర్యవంతమైంది కావాలనుకున్నాను, అది అమరింది. గురువుగారు కూడా వచ్చారు, దాని పేరు అనంత పారిజాతంగా పెట్టారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అసలు గురువుగారు పాదం మోపి ఆయన ఆ ఇంట్లో నడయాడుతుంటే అసలు ఆయన మాటల ద్వారా నాకు ఎంత ఆనందం వచ్చిందంటే, అసలు నేను ఆయన్ని ఆలింగనం చేసేసుకొని ఇలా ఉండాలన్నంత మేడం సుభాషిణి గారిని అలా ఆలింగనం చేసేసుకున్నాను. ఏంటంటే అంత ఆనందాన్ని ఇచ్చింది ఆయన మాటలు. అలా లోపల నుంచి పరమాత్మ అని అభివ్యక్తీకరించింది. ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ ఇల్లు పొందిన దానికంటే కూడా నేను ఆనందంగా ఉన్నా. గురువుగారు నా ఇంటికి వచ్చి అలా చెప్పినందుకు, నా ఇల్లు కాదు అది నా సొంత ఇల్లు ఓంకారం. ఏంటంటే మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో నాకు ఈ జ్ఞానం అంతే ముఖ్యం. అది ఈ నాలో శ్వాస నా ఈ పూర్ణాత్మస్థితికి ఉద్ధరించుకొని ఉన్నంతవరకు గురువుగారితో నా ప్రయాణం ఆగదు, గురువుగారితోనే ఉంటాను. గురువుగారు స్వప్నతో ఒక మాట చెప్పారండి, అది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, అసలు దేవుడంటే మనము ఏంటో అమ్మో ఆయన ఎక్కడో మనం ఎక్కడో అనుకునే స్థితి నుంచి దేవుణ్ణి మన పక్కన నుంచోబెట్టి మనతో ఉండే స్థితికి తెచ్చారండి. నిజంగా సార్ ఎప్పుడు ఎల్లప్పుడూ సదా మీతోనే ఉంటాను సార్. అన్యదా శరణం నా వివేకామృతం శరణం మమ. నమస్తే గురుగారండి. నా దిశని మార్చివేసిన గురుదేవ తండ్రి, నా తల వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటున్నాను. అమ్మగారు సుభాషిణి మేడం గారికి ప్రణతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుధా అండి, గుంటూరు నుంచి వచ్చాను. ట్రూత్లోకి నేను 2011 ఫిబ్రవరిలోకి అడుగుపెట్టా. ఆ రోజు ఫిబ్రవరి నెలలో 3-4 డేట్స్లో వచ్చానండి ఆ తొలకరికి. ఆ రోజు ఓంకారం గురించి తెలియజేశారు మీరు, చాలా అద్భుతంగా అనిపించిందండి. అప్పటి నుంచి అలా ఈ జ్ఞానోపాసనలో కొనసాగుతూనే ఉన్నానండి. చాలా అద్భుతమైన సుజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు గురువుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఈ ట్రూత్లోకి రాకముందు అంటే చాలా కష్టాలతో ఉండేదాన్నండి. నా పిల్లలు చిన్నప్పుడే నా భర్త ఎక్స్పైర్ అవడం, తర్వాత 2 ఇయర్స్కే నాన్నగారు చనిపోవడం, అలా 2-3 ఆప్తుల్ని చాలా దగ్గరలో ఒక 4 కోల్పోయానండి. నాకు అసలు ఏంటి ఇలా అందరూ వెళ్ళిపోతున్నారు, దూరం అయిపోతున్నారు అని చాలా బెంగగా, చాలా దుఃఖంగా అనిపించేది. చిన్నపిల్లలు అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలా అంటే పూజలు అవి చేస్తూ ఉండేదాన్ని. కొన్నాళ్ళు ఆ సంస్థలని ఈ సంస్థలని ఏదో అలా ఏంటో ఎక్కడో వెతుకులాట, అలా వెతుకుతున్న క్రమంలో వివేకానందలోకి రావటం జరిగిందండి. అప్పటి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టకుండా అలా వస్తూనే ఉన్నాను. అలా వస్తున్న ఈ 12 ఏళ్ళ పుష్కర కాలంలో అంటే నాకు కష్టాలు పోయినాయి అని చెప్పలేను, కానీ అన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కువే అయినాయేమో అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీరు ప్రసాదించిన ప్రతి సుజ్ఞానపు పలుకు నాకు ఒక ఆయుధంగా మారి ఆ కష్టాలన్నీ ఎదుర్కోవడానికి నాకు చక్కగా దోహదపడ్డాయండి. అలాగే అసురుడు కూడా ఏదో అంటూ ఉంటాడు, అసలు నీకేం లేదు కదా అంటే, ఫిజికల్గా అందరికీ ఉన్నాయి నీకేం లేవు కదా అని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. నాకు కూడా ఒక నిమిషం అనిపిస్తుంది, నిజమే కదా నాకేం లేవు కదా అనుకుంటున్నా. కానీ వెంటనే ఎరుకలోకి వచ్చి స్పృహలోకి వచ్చేసి నాకు ఉండాల్సింది ఉంది కదా, గురువుగారు ప్రసాదించిన సుజ్ఞానం
గురువుగారు ప్రసాదించిన సుజ్ఞానంతో నా హృదయంలో ఉన్న ఆ పరమ మహేశ్వరమూర్తిని ఆవిష్కరించుకున్నాను కదా, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అని నేను అసురుడికి సమాధానం చెప్తుంటాను. అలాగే మీరు ప్రసాదించిన సుజ్ఞానపు ఆయుధాలతోటి నేను ఆ కష్టాలన్నీ ఎదుర్కొని చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంది గురుగారు మీ సుజ్ఞానం. అట్లాగే పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడ్డారండి. అన్నీ ఎన్నో ఉన్నా కానీ నాకు ఈ అంటే జ్ఞానంలోకి రాకముందు అసలు ఏ స్పష్టత ఉండేది కాదండి. ఏంటో అస్పష్టత, ఏంటో దిగులు, విచారం అన్నీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విచారం లేదు, అంతా ఆనందమే, అంతా అద్భుతమే. ప్రతి నిమిషం ఈ సుజ్ఞానంలోనే అలా మీ వెంట నడుస్తుంటే కష్టాలు కూడా దారిచ్చేసి ముందుకు నడిపిస్తున్నాయి గురువుగారు. చాలా చాలా అద్భుతంగా ఉంది గురువుగారు. ఇంతటి అద్భుతమైన సుజ్ఞానాన్ని ప్రసాదించినందుకు మీకు సదా సదా కృతజ్ఞరాలు గురువుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ పాదాలు చెందుతండి. గురువు గారికి, మేడం గారికి ప్రణతి తత్తులండి. నా పేరు కృష్ణకుమారి, నేను గుంటూరు నుండి వచ్చాను. నన్ను ధనలక్ష్మి గారు పరిచయం చేశారండి. నేను చదువుకోలేదు, పేద కుటుంబం నుండి వచ్చాను. జ్ఞానంలోకి రాకముందు కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతూ డిప్రెషన్కి లోనైపోయి చాలాసార్లు చనిపోదాం అనుకున్నాను. కానీ జ్ఞానంలోకి వచ్చాక ఆ డిప్రెషన్ యొక్క ఛాయలు కూడా నాలో లేవండి. మృత్యువు మీద అపోహలన్నీ పోయినాయి. నేను చాలా లాభాలు పొందానండి జ్ఞానంలోకి వచ్చాక. వాటిలో ఒకటి చెప్తాను. మాది సొంత ఇల్లు అండి, 2 పోర్షన్లు ఉన్న ఇల్లు. ఒక పోర్షన్లో మా తోడుకోళ్ళు వాళ్ళు సొంతం. అది వాళ్ళున్న ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం పరిష్కరించమని చాలాసార్లు అడగటం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకంటే మాకే ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంది. వాళ్ళు చేయలేదు ఎన్నిసార్లు చెప్పినా. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత రెంట్కి వచ్చారు వేరే వాళ్ళు. వచ్చిన వాళ్ళు మా మీద అరాచకం చేస్తూ, అవమానిస్తూ, చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను మళ్ళీ డిప్రెషన్కి లోనయ్యాను గురువుగారండి. గురువుగారు అందించిన జ్ఞానం ద్వారా శత్రువుల్ని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకుని డిప్రెషన్ నుండి పూర్తిగా బయటపడగలిగానండి. నాకు ఆ జ్ఞానం ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత వేరే వాళ్ళు ఇచ్చారండి ఆ ఇంట్లోకి. వాళ్ళు ఇల్లు రాకముందే వాళ్ళు ప్రాబ్లం ఇట్లా ఉంది, మీరు వచ్చిన ఇబ్బంది పడతారని చెప్తే ముందుగానే వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని ఇచ్చారండి ఇంట్లోకి. వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండలేదండి, అది క్లియర్ చేయటానికే వచ్చినట్టుగా ఉంది. 12,000 ఖర్చు అయింది ఆ క్లియర్ చేయటానికి. అది రెంట్ కింద జమ కట్టుకుని అయిపోగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా తండ్రిని నేను అడగటం వల్ల, గురువుగారు ఇచ్చిన జ్ఞానం వలన, నేను ఆ శత్రువులతో డీల్ చేయటం వలన వాళ్ళు తండ్రి వాళ్ళని పంపించి నాకు అది క్లియర్ చేసినట్టుగా ఉంది. ఇది మీకు చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ నేను 22 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందికి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికిందండి నాకు. కేవలం గురుగారు అందించిన జ్ఞానం వల్లనే నేను అలా చేసుకోగలిగానండి. ఆర్థికమైన ఇబ్బందుల్ని ఎంత అద్భుతంగా డీల్ చేయొచ్చో, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఆనందంగా జీవించవచ్చో గురుగారండి మీరు అందించిన జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను తండ్రి. నా మస్తిష్కం మీ పాదాల వద్ద పెడుతున్నాను తండ్రి. నా జన్మ జీవితం ఇంకెప్పుడు మీతోనే. గురుగారికి ప్రణతిథులు. నా సగదేవులకి నమస్కారం. నా పేరు నిత్య కళ్యాణి. మా వారు చక్రవర్తి గారు. మాకు 2 పిల్లలు. నేను గుంటూరు నుంచి వచ్చాను. మేము ట్రూత్లోకి వచ్చి 10 years అవుతుంది. ట్రూత్కి వచ్చే ముందు అయితే స్పిరిచువాలిటీ అంటే ఏంటో కూడా అసలు తెలియదు.
మామూలుగా అసలు నాకు పూజ చేయడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు, కానీ అందరూ చేస్తారు కాబట్టి ఏదో చేయాలి, అలా చేస్తేనే మనకు కూడా ఏదో మంచి జరుగుతుందని అలా అనుకునేదాన్ని. ఫస్ట్లో అయితే నాకు అసలు తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు. నేను ప్రాపర్ అయితే చెన్నై మాది, తమిళియన్స్ నేను. మా ఇంట్లో అందరు తెలుగే, నేను మాత్రమే తమిళ్. వీళ్ళందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. మా పెళ్ళికి ముందైతే మా వారికి తెలుగు తమిళ్ రాదు అసలు, నాకు తెలుగు అసలు రాదు. కానీ నేను తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ ఉండాలి కదా, నేను 3 monthsలోనే తెలుగు రాయటం చదవటం కూడా నేను నేర్చుకున్నాను. నేను అంటే ట్రూత్కి రావాలనుకుని అదన్నీ నేర్చుకున్నాను అనుకున్నాను. ఇంకపోతే నేను ప్రాబ్లమ్స్ కూడా మేము చాలా సులువుగానే డీల్ చేసుకుంటాము. అసలు ట్రూత్కి వచ్చే ముందు అయితే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే కొంచెం స్ట్రెస్ అది ఉండేది, కానీ ఇప్పుడు ట్రూత్కి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అదే వచ్చి అదే పోతే అసలు మేము అది బుర్ర పెట్టేలోపే అదే ఇదైపోతుంది. అది కూడా ఆటని అనుకుని ఆడినప్పుడు అదే పెద్ద స్ట్రెస్ కూడా అనిపించట్లేదు మాకు. మా పుట్టింటికి వెళ్ళటమే మా గోల్స్, ఇంకా వేరే ఏమీ ఫిజికల్గా మాకు అసలు ఏమీ కోరిక లేదు, పెద్దగా ఎప్పుడే ఉండేది కాదు. బ్యాలెన్స్డ్గా ఉంటుంది మా లైఫ్ అయితే. మా వారు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారు, బ్యాలెన్స్డ్గానే తీసుకెళ్తారు. ఇంత జ్ఞానాన్ని అందిస్తున్న గురుగారికి థ్యాంక్స్ అండి. ఇంతటి మహోన్నతమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తున్న గురువర్యులకి పాదపద్మాలకి హృదయంగా ప్రణితిదతులు సమర్పించుకున్నాను. నా పేరు సుధా అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్ని. ట్రూత్లోకి వచ్చి 10 years అయింది. ట్రూత్లోకి రాకముందు నా జీవన విధానం ఇలా ఉండేది. పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉండేదాన్ని. హీలింగ్ నేర్చుకున్నాను, శారదా సంగీతం నేర్చుకున్నాను. అవేవి నాకు తృప్తినివ్వలేదు. ట్రూత్లోకి వచ్చాక నన్ను ట్రూత్కి పరిచయం చేసింది మా ఫ్రెండ్ భ్రమర. ట్రూత్లోకి వచ్చాక గురువుగారి ద్వారా నేను ఎవరు తెలుసుకున్నాను, గురువుగారి యొక్క విశిష్టతను తెలుసుకున్నాను. నాకు జాతకాలంటే చాలా పిచ్చి అన్నమాట. అది ఎంత అంటే అసలు చివరికి తిరుపతి వెళ్ళినా కూడా కొయ్యి వాళ్ళని అడుగుతూ ఉండేదాన్ని. జాతకాలు అంత పిచ్చి, అన్నీ బాగున్నా అందరూ బాగున్నా కూడా అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అలాగా ఒకరోజు జాతకంలో మీకు ఆపరేషన్ ఉంటుందమ్మా అని చెప్పారు. అది నిజమే అనుకొని భయంతో ఎదురు చూస్తూ ఉన్నా అనమాట. అది హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. గురువుగారి ద్వారా జ్ఞానం తెలుసుకున్నాక అది ఎందువల్ల వచ్చిందనేది తెలుసుకున్నాను. హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఒకరోజు ఇంకా గురువుగారి గ్రంథాలన్నీ చదివేశాను. అంటే ఒక గ్రంథం రాత్రంతా ఓపిక లేకపోయినా కూడా చదివేశాను అనమాట. ఆ తర్వాత రోజుకి నాకు హెల్త్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు వచ్చేసారమ్మా, ఆపరేషన్కి రెడీగా ఉన్నాను అన్నారు. ఇలాగండి పరిస్థితి అన్నాను. అవునా అని ఆయన అలాగా స్టన్ అయిపోయి ఇలాగా నా ఫేస్ చూశారు. అలాగా ఇంకా మీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా, మెడిసిన్కి తగ్గిపోతుంది, మిరాకిల్గా ఉంది మీరు చెప్తున్నారు అని ఆయన బాగా ఆ రోజు నిజంగా గురువుగారు నన్ను అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అసలు నేను ఎవరనేది చెప్పి అసలు. అలాగే ఇంకొకటి, కరోనా టైంలో కూడా నాకు హాస్పిటల్ దొరకలేదు. తర్వాత ఎలాగోలా ఒక హాస్పిటల్ దొరికిందనమాట. అలాగ వెళ్ళేసరికి ఒక ఆవిడ చనిపోయి బయటకు వస్తున్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. నాకు రూమ్ దొరకలేదు అప్పటికి కూడా. తర్వాత ఒక 1 hour తర్వాత నాకు రూమ్ దొరికింది. సరే అని వెళ్ళాను, ధైర్యంగానే ఉన్నాను. గురువుగారికి అప్పుడు ఫోన్ చేసి ఇలాగండి అంటే, అమ్మ ఏం పర్లేదు ధైర్యంగా ఉండు అని చెప్పారు. అట్లాగే ధైర్యంగా ఉన్నాను. తర్వాత రూమ్లో జాయిన్ అయ్యాక ఒక 2 hours తర్వాత
ఆ చనిపోయిన ఆవిడ ఆ రూమ్ నాకు ఇచ్చారని చెప్పారు. ఇంకా తరువాత ఇంకా నాలో ఇంకా వ్యక్తిత్వం బయటకు వచ్చేసింది. ఇంకా నన్ను ఇంకా నువ్వు కూడా ఇంతేను, నీకు ఎవరు లేరు, రూమ్లో నువ్వు ఒక్కదానివే ఉన్నారు, నిన్ను చూసేవాళ్ళు లేరు, ఏదేదో చెప్తూ నన్ను అమ్మో చాలా భయపెట్టేసింది. ఇంకా వెంటనే ఇంకా గురువుగారు ప్రైమ్ డ్రైవర్లో ఉపద్రష్ట 4-5 సార్లు ఇంకా ఎక్కువే విన్నానేమో. ఆ రాత్రంతా వింటూనే ఉన్నాను. ఇంకా అసలు నాలో ఉన్న భయమంతా ఇంకా అలాగా అసలు తీసేసి అలా వెళ్ళిపోయినట్లుగా అనిపించేసింది. మామూలుగా 15 డేస్లో పంపిస్తా అన్నారు, బాగా ఎక్కువగా ఉందమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత నాకు 3 డేస్లోనే ఇంటికి పంపించేశారు. అంత అద్భుతంగా ఏది గెలవాలన్నా కూడా, భౌతికాన్ని గెలవాలన్నా ఆధ్యాత్మికతను గెలవాలన్నా కూడా గురువు ఉంటే చాలు అనే ఒక ఇది నాకు బాగా అర్థమైంది. గురువు గారికి కృతజ్ఞతలు. ముందుగా గురువుగారికి ప్రణితతలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయలక్ష్మి, నేను గుంటూరు నుంచి వచ్చానండి. గత 8 సంవత్సరాలుగా నేను ఈ ట్రూత్లో కొనసాగుతున్నానండి. నేను కోల్డ్ స్టోరేజ్లో అకౌంటెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. నేను ట్రూత్కి రాకముందు చాలా భయస్తురాలండి. ఎలా అంటే నేను బయటకు వెళ్ళి ఏదన్నా వర్క్ చేయాలన్నా కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ చాలా భయపడేదాన్నండి. ఏదన్నా పని చేయాలన్నా కానీ వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా నేను ఏ పని చేసేదాన్ని కాదు. ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉండేదాన్ని. నన్ను ఎవరైనా ఏదన్నా అంటే నాకు ఎవరన్నా బాధ పెడితే నన్ను ఇంకా వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకొని ఇంకా వాళ్ళకి ఎదురుపడేదాన్ని కాదు. అసలు చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ట్రూత్లోకి వచ్చిన తర్వాత జ్ఞానం వినే కొద్దీ అకృతంగానే ద్వేషం అనేది లేకుండా పోయిందండి. అసలు ఇప్పుడు ద్వేషం అనే ఛాయలు కూడా నాలో లేవు. భయం అనేది కూడా పోయింది, కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందండి. నేను కళ్ళు మూసుకొని ఒకటే చెప్పుకుంటాను, తండ్రి ఏదైనా సరే నువ్వే ఉన్నావు, మొత్తం నువ్వే చూసుకో తండ్రి అని చెప్పేసి నేను ఏదైనా ధైర్యంగా నేను ఉండగలుగుతున్నాను. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి ఇట్లా మైక్ పట్టుకొని. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి గురువుగారు. జ్ఞానంకి అంటే స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అండి, ఎటువంటి జాబ్ లేకుండా. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నాకు మొత్తం అసలు భయం, ద్వేషం అనేవి ఏమీ లేకుండా పోయాయి. ఏదైనా సరే ధైర్యంగా చేయగలుగుతున్నాను. ఇలా గురువుగారి జ్ఞానం వింటూ ఉండగా మా పక్కింటి ఒక ఆవిడ వచ్చి, అమ్మ ఇబ్బంది పడుతున్నావు కదా, నేను స్కూల్లో టీచర్గా జాబ్ ఇప్పిస్తానమ్మా, నువ్వు చెయ్యంటే నేనేం చదువుకోలేదండి, పెద్దగా ఏమీ చదువుకోలేదండి, నేను ఎలా చేయగలనంటే పర్వాలేదమ్మా నేను ఇప్పిస్తాను, నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పేసి నాకు జాబ్ ఇప్పించారండి. నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ భయపడుతూనే వెళ్ళాను అక్కడికి కూడా. తండ్రికి వదిలేశాను, తండ్రి నువ్వే చూసుకోవాలి తండ్రి అని వదిలేశాను. తర్వాత గురువుగారు మనకి ఎలా టీచ్ చేస్తున్నారో నేను అది ఒక్కసారి రివైండ్ చేసుకొని మనకి ఇంత బాగా నేర్పిస్తున్నారు, నేను అలాగే చెప్పాలి అని చెప్పేసి నేను చాలా అద్భుతంగా నేను పిల్లలకి టీచ్ చేయగలిగాను. ఒక్కొక్కళ్ళకి 90-95% వచ్చిందండి పిల్లలందరికీ. అంతకుముందు 70, 75, 80 అలా వచ్చేది. 90-95% వచ్చింది. నాకు ఈ జాబ్ 3 times కూడా జాబ్ రావడం అనేది పెద్ద మిరాకిల్ అండి. నేను ఏమి చదువుకోకపోయినా కూడా అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నానంటే ఓన్లీ నాకు గురువుగారు చెప్పిన నాలెడ్జ్ మాత్రమేనండి. ఇప్పుడు నాకేంటంటే అకౌంటెంట్ కమ్ క్యాషియర్ పోస్ట్ అండి ఇప్పుడు నేను చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న చోట ఆఫీస్లోనే ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను వినగలిగేలా నాకు ఏర్పాటు చేయగలిగింది. నాకు ఇదంతా ఓన్లీ గురువుగారు చెప్పిన జ్ఞానం నేను అవలంబించుకోవడం వల్లనే నాకు ఇదంతా పెద్ద మిరాకిల్ అనిపించిందండి. చాలా ఇటు ఒక పక్కన జాబ్, ఒక పక్కన స్పిరిచువాలిటీ, అల్టిమేట్ లైఫ్ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ. గురువుగారికి ప్రణతితలండి. అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ అండి.
గుంటూరు నుంచి వచ్చాను. ట్రూత్లోకి రాకముందు ఎక్కువగా పారాయణలు, భజనలు, ఇంకా మామూలుగా పిల్లలను పెద్ద చేసుకోవడం అంతే. దాంట్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసేదాన్ని. ట్రూత్లోకి వచ్చిన తర్వాత ఆ పారాయణల అసలు అర్థాలు ఇప్పుడే నాకు అర్థమవుతున్నాయి. భజన అంటే అసలైన భజన జ్ఞానంతోనే, జ్ఞానం ద్వారానే, జ్ఞానమే భజన అని అర్థమైందండి. అసలు నిజం చెప్పాలంటే గుంటూరులో 5 days క్లాస్ ఇచ్చారంటే ఒక 3 daysకే పర్మిషన్ వచ్చేది నాకు. నేను అలాగే వెళ్ళేదాన్ని. కానీ ఆ సమయంలో గురువుగారు ప్రేమతో ప్రేమహస్తాన్ని అందించి ఈ జ్ఞాన మార్గంలో నిలబెట్టారు. ఇప్పుడు నేను హాయిగా అన్ని క్లాసులకి వెళ్ళగలుగుతున్నాను, ఆన్లైన్లో కానీ. ఇంకా నాకు జ్ఞానమే జీవనం. అలా తీర్చిదిద్దారు గురువుగారి జ్ఞానంతో. ఈ జ్ఞానం వింటూ ఇలాగే కుటుంబ సభ్యులతో కానీ అందరితో ఎలా మెలగాలి అనేది కూడా నాకు ఇందులోకి వచ్చాకే బాగా అర్థమైంది. ఈ జ్ఞానం ద్వారా చాలా లబ్ధులే పొందాము. అందులో ఒకటి మీకు ఇప్పుడు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మా చిన్నబాబు MS ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. రాత్రిపూట మెయిల్ చెక్ చేసుకున్నారు. పిల్లలందరూ గ్రూప్గానే ఉన్నారు. అప్పుడు ఫెయిల్ అని వచ్చింది. ఇంకా తండ్రికి అప్పచెప్పుకున్నాము. గురువుగారు ఇచ్చిన స్ఫూర్తితో థర్డ్ పవర్ పెట్టుకున్నాము. మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నారు. అప్పుడు పాస్ అని వచ్చిందండి. అప్పుడు అసలు పిల్లల ఫ్రెండ్స్ అందరూ అబ్బా అసలు ఇది ఎంత మిరాకిల్ రా, ఇది ఎలా జరిగింది అంటే, బాబుకి నేను ఈ జ్ఞానంలో ఉన్నానని తెలుసు కదా, వాళ్ళు మా మమ్మీ గురువుగారు జ్ఞానము థర్డ్ పవర్ అలా చెప్తూ వచ్చాడు. అలాగే గురువుగారు ఇటు స్పిరిచువల్ లైఫ్ని, ఇటు స్పిరిచువల్ లైఫ్ని, ఆధ్యాత్మికతని, భౌతికాన్ని, 2 జీవితాలని తీర్చిదిద్దుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎలా మెరగాలి అని, లైక్ అంటే మా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడల్ని కూతురులాగా ఎలా చూసుకోవాలో కూడా నేర్పించారు. అది నాకు చాలా ఉపయోగపడింది గురుగారు. అలాగే ప్రతినిత్యం ఈ జ్ఞానమే నన్ను తట్టి నిలబెడుతూ జీవించేటట్లు చేస్తుంది. నా జన్మలో జీవితంలో నేను చేసుకున్న పుణ్యము, అదృష్టము ఏదైనా ఉందంటే అది ఆ గురువు చెయ్యి అందుకోవటమే. అలాగే గురువుగారు మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, ధార నుంచి మారిన రాధగా అనునిత్యం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ రాధగానే జీవిస్తానని తెలియజేసుకుంటున్నా గురుగారు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికీ వర్షంలాగా కురిపిస్తున్న ఆ గురువుగారికి ఎప్పుడు రుణపడే ఉంటాము. గురువుగారికి శతకోటి నమస్కారాలు. నా పేరు వచన్ అండి. నేను IIT బాంబేలో PhD చేస్తున్నాను. PhD చేసే ముందు అక్కడే బీటెక్ చేశాను. అంటే 2014 నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 129. తర్వాత పాస్అవుట్ అయినప్పుడు డిపార్ట్మెంట్ ర్యాంక్ 2nd ఉండే నాది. సో PhDలో జాయిన్ అయినప్పుడు సక్సెస్ పినాకిల్లో ఉన్నానని అనుకుంటారు చాలామంది. నేను అలానే అనుకున్నా. కానీ నా అదృష్టం అది అలా కొనసాగితే నేను దీనిలోకి వచ్చేవాడిని కాదు. వితిన్ స్పాన్ ఆఫ్ మంత్స్లో తండ్రి దయ చాలా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగి ఆల్మోస్ట్ ఒక మిజరబుల్ ఫెయిల్యూర్లా అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అమ్మ నాకు పరిచయం చేశారు వివేకామృతాన్ని. అప్పుడు దాకా జ్ఞానం తెలుసుకోవాలని ఉండేది, కానీ ఎప్పుడో సెటిల్ అయిపోయినా తెలుసుకుందాం అని ఉండేది. మదర్ పార్వతి గారు ఉంటారు అమ్మన్నాడు. సో జ్ఞానం తెలుసుకోవాలని ఉండేది, కానీ ఎప్పుడైనా సెటిల్ అయిపోయినాక ఖాళీ ఉన్నప్పుడు చూద్దామని ఉండేది. అప్పుడు అంత డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం నాకు శ్రద్ధ కలిగింది. అంటే వీటికంటే జ్ఞానం విలువైందని అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత అందరికీ జరిగిన అనుభవాలే, అది కామన్ ఉంటుంది సార్. కానీ ఒక్కటి చెప్దాం, ఈ సెలబ్రేషన్స్ అంత
అంటే నేను ఎంజాయ్ లేకపోతున్నాను, ఎందుకంటే లోపల ఉన్న ఆయన ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. అందుకని వాడిని హ్యాండిల్ చేయడానికి అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చే ముందు మీరు అక్టోబర్లో ప్లేన్ ఆఫ్ బ్లిస్ క్యాసెస్ చెప్పారు కదా సార్, అందులో అది విన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్. నార్మల్గా ఆర్కిటిక్ అంటార్కిటిక్ పోల్స్లో నార్దర్న్ లైట్స్ అని ఉంటాయి, చాలామందికి తెలుసు అనుకుంటా. అవి స్కైలో గ్లోస్ లాగా వస్తాయి రాత్రిపూట, చాలా బాగుంటాయి. అవి చాలామంది టూరిస్ట్ దాన్ని చూడడానికి అని వెళ్తారు. అవి ఎందుకు వస్తాయి అంటే సూర్యుడి నుంచి ఎప్పుడు సోలార్ ఫ్లేర్స్ అంటారు వాటిని. సూర్యుడి నుంచి ఎప్పుడు 1000 డిగ్రీస్ 1000 డిగ్రీలు ఉష్ణోగ్రతలో ప్లాస్మా బయటకు వస్తూ ఉంటుంది. అది కనుక డైరెక్ట్ భూమికి తాకితే భూమి మీద ఉన్నవన్నీ చచ్చిపోతాయి, ఏముండదు. కానీ భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం దాన్ని డైవర్ట్ చేసి దాన్ని నార్త్ పోల్కి సౌత్ పోల్కి తీసుకెళ్ళి అట్లా లైట్స్ లాగా మార్చేస్తుంది. సో అప్పుడు నాకు ఎందుకో సడన్గా అనిపించింది సార్, అంటే జ్ఞానం, మీరు చెప్పే జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మా అంతరంగం భూమి అయితే మీరు చెప్పే జ్ఞానం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ సోలార్ ఫ్లేర్స్ అనేవి ఎంత ప్రమాదకరమైన అవి ఒకటి భూమిని ఏం చేయలేవు, మా అంతరంగాన్ని ఏం చేయలేవు. మాకు వచ్చే ఆపదలు అవి ఏం చేయలేకపోగా వాటిని ఒక కనువిందుగా మార్చేస్తుంది సార్ మీరు చెప్పే జ్ఞానం. ఆ నార్దర్న్ లైట్స్ లాగా అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సార్ అట్లా సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాం. అంతకుమించి ఏం లేదు. జయస్తు వచ్చన్, జయస్తు, శుభం.